అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మహిళలకు శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు చాలా మటుకు శుభవార్త అని చెప్పాలి. అలాగే చాలా మటుకి పథకాలన్నీ కూడా కొత్త పథకాలు రాబోతున్నాయి. కాబట్టి అందరికీ దిల్కుషే నన్ను అడిగితే కనుక ఆ మహిళలందరూ కూడా ఏంట్రా పథకాలు నిజంగా అసలు అమలవుతాయా, ఎంతవరకు సాధ్యాలు ఏంటనేది చిన్న వివరణ ఇవ్వాలని నేను వీడియో చేయడం జరుగుతుంది. మర్చిపోద్దు, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు పార్టీలకు అతీతంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మర్చిపోదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మహిళలకు టీడీపీ తెలిపే శుభవార్త ఏంటి అసలు అంటే ఫస్ట్ ఒకటి చెప్తానండి. జూలై నెలలో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ఉందో వాళ్ళకు సంబంధించినట్టుగా అంటే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ ఫోటోలతోటి కాబట్టి రేషన్ కార్డులు కానీ ఇతర కార్డులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వచ్చే కార్డులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కార్డుతోటి అంటే ఎల్లో కలర్ తోటి ఒక కార్డు అయితే కనుక రేషన్ కార్డు అయితే కనుక రాబోతుంది. ఆ కార్డు ఎలా ఉండబోతుంది చూస్తున్నారు కదా. ఇలాంటి కార్డులు అయితే కనుక టీడీపీలో తీసుకురాబోతుంది. ఈసారి ఎవరైతే అప్లై చేసుకుంటారో కొత్తగా రేషన్ కార్డులు కానీ అలాగే ఇంకా వేరే కార్డులు, ఈ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి అన్నీ కూడా మొత్తం ఫోటోలు కానీ కలర్లు కానీ అన్నీ మారబోతున్నాయి. కాబట్టి కొత్తగా అప్లై చేసుకున్నా సరే లేదా కార్డులో పేర్లు మార్చాల్సి వచ్చినా సరే కనుక ఇక నుంచి ఎల్లో కార్డులు అయితే కనుక రాబోతున్నాయి. కార్డులో పేర్లు మార్చాలన్నా కొత్తగా యాడ్ చేయాలన్నా ఈసారి కొత్తగా ఏ కార్డు వచ్చినా సరే ఎల్లో కార్డు టీడీపీ కార్డు అయితే కనుక రాబోతుందండి. అంతేకాదు 1600 రూపాయలు ఏదైతే మహిళలకి దీవెన కింద లేదా మహిళలకు పథకం అయితే ప్రవేశపెట్టారో మహిళా నిధి, ఆ మహిళా నిధి అనే పథకం దానికి అర్హులు ఎవరంటే కనుక ఈ రేషన్ కార్డు అయితే కనుక కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఈ రేషన్ కార్డు తోటి మహిళలందరికీ మహిళా నిధి చొప్పున 1600 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3000 రూపాయలు ఏదైతే ఉందో అది స్కీమ్ కూడా జరుగుతుంది. అలాగే పెన్షన్ విషయంలో కూడా ఇలాగ ఈ కార్డు అన్నిటికీ వర్తిస్తుంది ఇక నుంచి. దీని మీద అంటే కార్డు డిజైనింగ్లో కూడా అన్ని పథకాలకి ఒకేలా ఉండేటట్టుగా వర్తించే విధానం అయితే కనుక తీసుకురాబోతున్నారు ఏంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఇలా కొన్ని సంస్కరణలు అయితే కనుక అంటే 1-2 కాదు చాలా మార్పులు అయితే కనుక జరగబోతున్నాయి. అలాగే ఏదైతే మహిళలకు ఇస్తున్నటువంటి 18,000 కానీ ఇలాగ మహిళలకు అందే పథకాలు ప్రతి పథకాల్లోనూ ఈ కార్డులకు ఈ పథకాలకు సంబంధించి ఒక కార్డు అయితే కనుక రాబోతుంది టీడీపీ నుంచి. కాబట్టి ఆ కార్డు వచ్చిన తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకు ఆమోదం తెలియజేసిన తర్వాత అలాగే అవసరమైతే ఫ్రీ బస్సు ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సు, ఆ ఫ్రీ బస్సు కూడా ఈ కార్డు సరిపోయేటట్టుగా అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏదైతే ఫ్రీ బస్సు ఉందో ఆ ఫ్రీ బస్సుకి ఆధార్ కార్డు అని కొంతమంది అన్నారు. అలా కొన్ని కార్డులే చెప్తున్నారు. అదేది కాకుండా ఇప్పుడు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఇవ్వబోతుందో ఆ కార్డే ఆ ఫ్రీ ఆర్టీసీ బస్సు కూడా సరిపోయేటట్టుగా ఇలాగ అన్ని రకాల పథకాలు కూడా సరిపోయేటట్టుగా కార్డు అయితే డిజైన్ చేస్తున్నారు. ఆ కార్డు అయితే జూలై నెలలో రాబోతుంది అనేది కనుక మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మహిళలకు అందే ప్రతి పథకం విషయంలోని ఈ కార్డు ముందస్తుగా ఉంటుంది అనేది కనుక చాలా మంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూస్తున్న మీరు అందరూ కూడా అన్ని కొత్త కార్డులు రాబోతున్నాయి, కొత్త రంగుతోటి, కొత్త ముఖ్యమంత్రితోటి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోదు ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.